హలో బ్రో. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఇప్పుడు రామగుడనే పడ్డదా? అవును బ్రో. రామగుడ పడ్డా. నీ కేటగిరీ ఏంటిది బ్రో? ఈడబ్ల్యూఎస్ బ్రో. నీ పేరు? మిర్జా ఫరాన్ అహ్మద్ బేగ్. అవునా? అయితే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో చాలా అడుగుతాళ్ళు, రామగుండం సెలక్షన్ ప్రాసెస్ ఎట్లున్నది బ్రో? అది కొంచెం ఈజీగా ఉన్నది బ్రో. అవునా? ఒకసారి నువ్వు స్టార్టింగ్ కాడ నుంచి నాకు చెప్తావా టోటల్ గా? చెప్తా బ్రో. ఫస్ట్ నువ్వు లోపలికి పోయిన వెంటనే అసలు ఏం జరిగింది అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. లోపల ఫస్ట్ చెకింగ్ ఉంటది. గేట్ కార్డ్ గేట్ కార్డ్ ఫస్ట్ అడ్మిట్ కార్డ్ కూడా ఆధార్ చెక్ చేస్తారు. అడ్మిట్ కార్డు ఆధార్ చెక్ చేస్తారా? చెక్ చేసుకొని మొత్తం వాళ్ళ పేరు ఇళ్ళ పేరు సేమ్ ఉండాలి. సేమ్ ఆధార్ కార్డులు మన అడ్మిట్ కార్డ్ లా నేమ్ అనేది సేమ్ ఉండాలి. దాని తర్వాత ఇట్లా టేబుల్ వైజ్ కూర్చోబెడతారు. టేబుల్ వైజ్ కూర్చోబెడతారు. కూర్చోబెట్టి లైన్ ఫామ్ చేసి లోపల తీసుకోపోతారు. తీసుకొని పోయి మళ్ళా అలా డాక్యుమెంట్ ఫైల్ ఫిల్ చేయాలి. డాక్యుమెంట్ అంటే మనకి ఒక రిసిప్ట్ అంటే ఒక పేపర్ లాంటిది ఇస్తారు, అదంతా నింపుకోవాలి మనమే. నింపుకోవాలి. నింపుకున్న తర్వాత బయోమెట్రిక్ ఉంటది. బయోమెట్రిక్ అయిపోయినాక హైట్ చెకింగ్ ఉంటది. హైట్ చెకింగ్ చెస్ట్ రెండు చూద్దాలా? ఇప్పుడు చెస్ట్ కి చాలా మంది భయపడతారు బ్రో. ఇప్పుడు చెస్ట్ హార్డ్ గులుతారు, హైట్ బాగా గులుతారు. మరి నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటావు? నీకు ఎట్లా అనిపించింది చెప్పు. అది ఈజీగా ఉన్నది బ్రో. హైట్ చెస్ట్ ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా అనిపించింది? ఈజీ అని అనిపించిందా? అవునవును. ఇప్పుడు నీ ఇంటికాడ హైట్ ఎంత నీది? ఇప్పుడు నువ్వు నార్మల్ ఇంటికాడ ఎప్పుడన్నా కొలుసుకున్నప్పుడు నీ హైట్ ఎంత వచ్చేది? 170 వచ్చింది. 172 అక్కడ 170 వచ్చిందా? అంటే హైట్ అనేది కొంచెం స్ట్రిక్ కొలుతారు అంతే కదా? అవునవును. మరి చెస్ట్ నార్మల్ నా చెస్ట్ గీడ 82 అట్లా వచ్చింది. 82 ఇంటికాడ 82 ఇట్లా వచ్చిందా? 82 అట్లా వచ్చింది. ఆడ 84 89 వచ్చింది. 84 89 వచ్చింది. అంటే చెస్ట్ లో నీకు ఈజీ అనిపించిందా? అవునవును. ఇప్పుడు చెస్ట్ అనేది నీకు అక్కడ నిప్పుల్స్ ఉంటాయి కదా, అవునవును, మీద పెట్టిండా దాని కింద పెట్టిండా? ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు కిందనే పెట్టిండా? నిప్పుల్స్ కిందనే పెట్టిండా? అవునవును. అంటే టైట్ ఇట్లా టైట్ గా ఎగ్గిండా లేకపోతే నార్మల్ గానే పెట్టిండా? టైటే పెట్టిండు బ్రో. టైట్ ఎగ్గిండా? అవును. అంటే ఇప్పుడు చెస్ట్ కోసం భయపడే వాళ్ళకి నువ్వు ఏం చెప్పదలుచుకుంటాను? దానికి మెయిన్ ఎక్స్పాండ్ కావాలి అంతే. ఎక్స్పాండ్ 5 సెంటీమీటర్స్ అయితే కావాలి, పక్కా కావాలి. లేకపోతే ఛాన్స్ ఇస్తాడు, ఒక 3 సార్లు ఇస్తాడు. 3 సార్లు ఛాన్స్ ఇస్తాడా? అవును. ఇప్పుడు ఇంటికాడ 80 వచ్చిన వాళ్ళు 79 వచ్చిన వాళ్ళు అక్కడ క్వాలిఫై అవుతారా పక్కా చెస్ట్ మీద? ఆడ కొంచెం అవుతారంటావా? అవునవును, క్వాలిఫై అవుతారు పక్కా. అవునవును. ఇప్పుడు నీ బ్యాచ్ ఎప్పుడు బ్రో? 25th 26th అనేది? 25th కి. అవును. ఇప్పుడు నీ దాంట్లో టోటల్ ఎంత మంది క్వాలిఫై అయ్యారు? అంటే చెస్ట్ హైట్ లో ఎంత మంది వెళ్ళి ఎంత మంది వచ్చిళ్ళు? చెస్ట్ హైట్ లో 47 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే టోటల్ ఎంత మంది వచ్చిళ్ళు? టోటల్ 61 62 అట్లా. 61 62 వస్తే 48 క్వాలిఫై అయ్యారు చెస్ట్ హైట్ లో. 47. అవును. 47 లో రన్నింగ్ పెట్టిండా? 47 లో రన్నింగ్ 29 క్వాలిఫై అయ్యారు. అవును. ఏ టైం పెట్టిండు రన్నింగ్? 7:55 అట్లా. 7:55 ఇట్లా. అంటే తొందరనే అయింది. అంటే మీకు స్టార్టింగ్ 23rd నాడు 10:10 కేమో స్టార్ట్ అయిందట రన్నింగ్. అంటే అప్పటికి ఇప్పటికైతే కొంచెం సెంటర్ అనేది అయితే లూజ్ అయితే జరుగుతుంది. అవునవును. ఇప్పుడు 40 అప్పుడు ఎంత మంది చాలా చాలా లూజ్ అయితే జరిగింది మీదైతే. 40 దాంట్లో ఎంత మంది కొట్టిల్లు? 47 లా 29 మెంబర్స్ కొట్టిరు. రన్నింగ్ కొట్టిన తర్వాత ఏం చేసిండు? ఏం చెప్పించిండు? రన్నింగ్ అయిపోయిన 5-10 మినిట్స్ రెస్ట్ ఇస్తాడు. రెస్ట్ ఇచ్చిండు. అవును. దాని తర్వాత డాక్యుమెంట్ కొంచెం టిఫిన్ చేసి అందులోనే టిఫినా? అందులోనే క్యాంటీన్లు ఉంటాయి. ఎంత డబ్బులు ఏమైనా తీసుకున్నారా? అవునవును. ఎంత తీసుకున్నాడు? టిఫిన్ కి 30 రూపీస్ అట్లా ఉంటది. వాటర్ బాటిల్స్ 10 రూపీస్, బిస్కెట్ అదే అలా క్యాంటీన్ లో మన డబ్బులు పెట్టుకొని మనకి ఏం తినబుద్ధి అయితే తినాలి. అవునవును. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెప్పు, ఎట్లా జరిగింది? డాక్యుమెంట్స్ లో మెయిన్ ఫస్ట్ మళ్ళా బయోమెట్రిక్ ఉంటది. మళ్ళీ బయోమెట్రిక్ తర్వాత డాక్యుమెంట్స్ లో మెయిన్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, మళ్ళా ఇది సోషల్ మెయిన్ ఉండాలి. రెసిడెన్సీ ఉంటే సరిపోతా అంటాడు ఫస్ట్ బ్యాచ్. డొమెన్షియల్ కూడా రెసిడెన్స్ రెండు కావాలంట అలా? అవును, 2 ఉండాలి.
అవును ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లా ఓన్లీ ఇప్పుడు డొమిసిల్ లేని వాళ్ళకి రెసిడెన్సీ ఎక్స్పెక్ట్ చేసిల్లటగా అంటే మళ్ళా లాస్ట్ కి అడుగుతారు డొమిసైల్ కూడా ఉండాలంట మళ్ళా. అలా అవును అంటే 2 తెచ్చుకుంటే బెటర్ అంట ఇప్పుడు. అవునవును. ఆహా ఇప్పుడు అదే మొన్న ఫస్ట్ బ్యాచ్ లో అతను ఏమన్నాడంటే ఓ డొమిసీ అనేది ఏపీ వాళ్ళకే అవసరం అన్నాడు, ఇప్పుడు మాకు రెసిడెన్సీ ఇస్తానంటే రెసిడెన్సీ ఎక్స్పెక్ట్ చేసిండు అని చెప్పిండు. అవునవును. మీ దాంట్లో అట్లా ఏమైనా ఇబ్బంది పెట్టిండు అంటే డొమిసీ లేదనేసి ఏమైనా పెట్టిండా? అట్లా ఏం అంటే బయట అదర్ కంట్రీస్ నుంచి అదర్ స్టేట్ నుంచి కూడా వచ్చిర్రు. వాళ్ళకి ఖచ్చితంగా కావాలి, ఏపీ వాళ్ళకి రెసిడెన్సీ ఇయ్యరు. అవును వాళ్ళకి కావాలి. అవునా అడిగిండు. నీకు నువ్వు తీసుకున్నావా బ్రో? నువ్వు రెసిడెన్సీ ఉన్నది ఆ సర్టిఫికేట్ తీసుకున్నావా? అవునవును 2 తీసుకున్నాం. 2 తీసుకొని పోయినావా? అంటే 2 తీసుకొని పోతే బెటర్ ఇక మనకి ఎటువంటి ఇబ్బంది పడకుండా పోతే బెటర్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీసుకోపోవాలి. ఇప్పుడు దాంట్లో 2021 ఇట్లా ఇయర్ ఉండాలా లేకపోతే 2024 ఏనా? 24 ఉండాలి. మొత్తం 24 ఉండాలా? అవును. ఎట్లా ఎవరన్నా ఇబ్బంది పెట్టిండు అలా అంటే రిజెక్ట్ చేసిండా? చేస్తాడు అట్లా, లేకపోతే రిజెక్ట్ అంటే చెప్తాడు అట్లా. మాక్సిమం ఒక ఈవినింగ్ వరకు ఛాన్స్ ఇస్తాడు. ఎట్లా కూడా సర్టిఫికేట్ నాకు కావాలని అడుగుతాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తా అని చెప్తాడు. ఒక్క రోజులు ఏమొస్తాయి బ్రో, సాయంత్రం వరకు రావాలంటే ఏడికెళ్ళి వస్తాయి అవి? అదే కానీ మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి బ్రో. వాళ్ళు డిసిప్లిన్ బాగా మెయింటెనెన్స్ పెడతారు వాళ్ళు. మళ్ళా వాళ్ళ ఇప్పుడు రేపు అంటే ఏమన్నా అట్లా లూజ్ ఇచ్చి పెట్టారు వాళ్ళు. అవునా? కావాలంటే కావాలి అంటారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా డొమిసైల్ సర్టిఫికేట్ రెసిడెన్సీ తీసుకుంటే బెటర్. ఇంకా మిగతా అన్ని 24 ఉండాలి. అవును. ఇప్పుడు ఆ నేమ్లు ఇప్పుడు సర్ నేమ్ ఇవి ఇప్పుడు 10th మెమోలనేమో ఫాదర్ నేమ్ అవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకో దాంట్లోనేమో ఆ పేరు చేంజ్ ఉంది, అట్లయితే రిజెక్ట్ అయినా? అవునవును సేమ్ ఉండాలి. ఇట్లా నోటరీ కొట్టించుకొని వస్తే ఇట్లా ఏం యూజ్ లేదా లాయర్ దగ్గర? యూజ్ లేదు. లేదా? ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి ఇప్పుడు ఆధార్ కార్డ్ లో 10th మెమోలో అన్ని నేమ్ సేమ్ ఉండాలి పక్కా. అవును పక్కా, లేకపోతే మళ్ళా ఆడింటికి పంపిస్తాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మరి మెడికల్ చెప్పు. చాలా మంది మెడికల్ ఎట్లా అంటే అడుగుతారు, మెడికల్ ఎట్లా ఏ విధంగా ఉన్నది పాయింట్ టు పాయింట్ చెప్పు ఒకసారి. ఫస్ట్ మెడికల్ కొడితే ఏం చెప్పించిండు? ఫస్ట్ మెడికల్ లో ఫామ్ ఫిల్అప్ చేపిస్తాడు. ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫామ్ ఉంటది, ఆ ఫామ్ చేపిస్తాడు. అంటే బ్యాచ్ వైజ్ 3 సెక్షన్లు ఉంటాయి, 3 టేబుల్లు ఉంటాయి. 3 టేబుల్లో 10 అట్లా ఎన్ని రోజులు ఎంత క్వాలిఫై అయ్యారు అట్లా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసినాక 10 మందికి ఇట్లా తీసుకుంటారు 3 బ్యాచ్ లో. ఒక టేబుల్ కి 2 సార్లు ఉంటారు మెడికల్. ఇద్దరు ఉంటారా? అవును ఇద్దరు ఉంటారు. ఇద్దరు చెకింగ్ ఉంటది. ఫస్ట్ కోడ్తోనే ఫస్ట్ ఐస్ మొత్తం క్లియర్ చేస్తారు. ఐస్ సెక్షన్ లో ఇప్పుడు మనకి ఏం పెట్టిండ అక్కడ చార్ట్ పెట్టిండా? అవునవును. ఆ చార్ట్ లోపల లైట్ ఉన్నదా లేకపోతే నార్మల్ గోడకి పేస్ట్ చేసిండా? గోడకే పేస్ట్ చేసి మొత్తం దాంట్లో బాగా ఫోకస్ ఉంటది. లైట్ అంటే దాని లోపల వెనకాల ఏమైనా లైట్ ఉన్నదా? అవును ట్యూబ్ లైట్ ఉన్నదా? అవును పెద్దది, అంటే మొత్తం ఫుల్ వ్యూ ఉంటది. అట్లాంటిలేను నేను. ఇప్పుడు మనకి నార్మల్ గా షాప్ పేర్లు ఉంటాయి కదా, ఇప్పుడు దాని వెనకాల బోర్డు వెనకాల లైట్ ఉంటది, ముంగట ఇట్లా అది ఉంటది. అట్లా లేదు. గోడకి పేస్ట్ చేసి పెట్టిండు అంతేనా? అవును అంతే. ఎంత దూరం ఎంత ఉన్నది అది? మినిమం 7 మీటర్స్ ఉంటాయి. 7 మీటర్స్ ఉంటాయి. అన్ని ఓకే. 6x6 వచ్చిందా నీకు? ఏం రాలే, క్లియర్. అన్ని క్లియర్ 6x6 వచ్చింది ఇక నీకు? 6x6. ఇప్పుడు అలా అది ఆ చార్ట్ లా ఏం చార్ట్ అది? ఏబిసి లేదా 1 2 3 ఏం పెట్టి? టేబుల్ 1 టేబుల్ 2 టేబుల్ 3 లా ఉంటది. ఒక్కొక్క చార్ట్ ఒక్కొక్క తీరు ఉన్నది. ఒకటి ఆల్ఫాబెట్ ఉంటది, ఒకటి 1 2 3 ఉంటది, ఇంకొకటి న్యూమరిక్ నంబర్స్ ఉంటాయి అన్ని. అలా ఏదనేది మనం చెప్పలేం. అవును. చూడనీకైతే పర్ఫెక్ట్ కనబడుతుందా? అవునవును కొంచెం డిమ్ అయితే ఫస్ట్ పోతే మొత్తం ఏసీ ఉంటది. మొత్తం ఏసీ ఏసీతోని చల్లగా అయి కొంచెం డిమ్ అవుతాయి కళ్ళు. వాళ్ళు ఉండంటే నార్మల్ అవుతుంది అంతేనా? అవునవును. ఇప్పుడు ఐస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పించిండు? ఐస్ అయిపోయినాక నెక్స్ట్ మనకి ఇయర్ చూపించిండు. ఇయర్ ఎట్లా చూసిండు?
ఇయర్ లోపల ఒక ఫింగర్ పెట్టించి వెనక నుంచి వెళ్ళి ఇట్లా కౌంట్ చేస్తాడు 1 2 3 అది కరెక్ట్ చెప్పాలి మనం. అది రెండు ఇటు 2 years లో చెక్ చేస్తాడు మళ్ళా లోపల మన జీవీలు అట్లా మొత్తం క్లియర్ చేసుకొని పోవాలి. మనం ముందే అవన్నీ క్లియర్ చేసుకొని పోవాలి. అవును, లైట్ పెట్టి చెక్ చేస్తాడు. ఇంకా ఇయర్ అయిపోయిన తర్వాత ఇయర్ డ్రమ్ అన్ని లోపల ఏమవుతున్నది అన్ని చెక్ చేసినాక దాని తర్వాత మన హార్ట్ బీట్ కూడా పల్స్ చెక్ చేస్తాడు. అంటే బీపీ కూడా నీకు నార్మల్ అనిపించిందా? నీకు బీపీ టెన్షన్ అయిందా? నార్మల్ ఉన్నది. నార్మల్ అయింది. ఇప్పుడు మనకి ఇయర్ అయిపోయి ఇప్పుడు ఏమైంది? ఐ చెక్ చేసిండు, నోస్ అదేంటి నోస్ ఎట్లా చేస్తాడు? నోస్ లో లైట్ కొట్టి చూస్తాడు. లైట్ కొట్టి చూస్తాడా? అవును. లోపల ఏమైనా కింద ఏమైనా అటు ఇటు అయినా కూడా కుట్లు పడ్డా ఏమైనా స్ట్రెచెస్ పడ్డా చూస్తాడు లోపల నోస్ లా. అవును. ఇంకా నోస్ పైన ఇట్లా స్ట్రెచెస్ ఉన్నా మళ్ళా క్రాస్ ఉన్న దెబ్బలు ఉన్న అన్ని చూస్తాడా? అవును. ఇప్పుడు నెక్స్ట్ నీకేం చేసిండు చెప్పు బ్రో. నువ్వు అంటే నీకు ఎట్లా అనిపించింది అది చెప్పు. అంతే, నువ్వు నార్మల్ గానే చెప్పు నాకు. మళ్ళా నోస్ అయిపోయిన తర్వాత మళ్ళా పెన్ తోని ఐస్ రొటేషన్ చేపిస్తాడు. ఇట్లా అంటే అటు ఇటు ఐస్ ఈ పక్క వేపించిండా? అలా అందులో వేపించిండా? నీకు చెక్ చేపించిండా? చెక్ చేపించిండు. దాని తర్వాత పండ్లు మొత్తం చూస్తాడు. పండ్లకి ఏమైనా పుచ్చిపోతే ఇట్లా ఏమన్నా ప్రాబ్లం తీసిండా? ఏమైనా తీయలే కానీ చెప్తాడు ఇట్లా. మళ్ళా నాలుకాయ చూస్తాడు. నాలుకాయ కూడా పైన ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమైనా కొంచెం అట్లా బయటికి మొత్తం ఎక్స్పాండ్ కూడా చేయమంటారు. నాలుకని బయటికి తీయమంటాడు. మళ్ళా మొత్తం లైట్ కొట్టి లోపల అన్ని చెక్ చేస్తాడు. టీత్ ఏ విధంగా ఉండాలి? అంటే పుచ్చిపోతే ఇట్లా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? విరగద్దు. మెయిన్ పండ్లు విరిగి ఉంటే మళ్ళా డిస్క్వాలిఫై చేస్తాడు. ఇంకొకటి పండ్లు కూడా ఒకటి ముందు వెనక ఉండద్దు. మెయిన్ వంకర్ కూడా ఉండద్దు. ఇంకొకటి మెయిన్ పండ్లు క్లీన్ ఉండాలి. ఇప్పుడు టీత్ కి ఏం ప్రాబ్లం లేదన్నాడు ఫస్ట్ బ్యాచ్. అంటే దానికి మార్క్స్ ఉంటాయి అట కదా? మార్క్స్ అట్లా ఇయ్యలే బ్రో. మీకు మీ డాక్టర్ ఇట్లా చూసిండు అన్నట. మీకు అడ్డ ఫిజికల్ డాక్టర్ ఇట్లా చూసిండు, మెడికల్ డాక్టర్. ఇప్పుడు టీత్ అయిపోయిన తర్వాత ఏం చెక్ చేసిండు? టీత్ అయిపోయినాక బాడీ మొత్తం చెకింగ్ ఉంటది ఒకసారి. ఫ్రంట్ మొత్తం ఏమైనా టాటూస్ ఉన్నా ఏమైనా కుట్లు ఉన్నా అన్ని చెక్ చేస్తాడు. ఫుల్ చెకింగ్ ఉంటది. ఏమైనా అపెండిక్స్ అయినా అన్ని మొత్తం టోటల్ ఫుల్ ఉంటది. చెక్ చేసినాక మళ్ళా బెడ్ మీద పండుకోమంటాడు. కాళ్ళు ఏమైనా ఫ్రాక్చర్ ఉన్నా, చేతులు కూడా చూస్తాడు మొత్తం ఇటున్నా ఒకరున్నా అట్లా. మళ్ళా ప్రొట్రాక్టర్ పెట్టి చేతిలో చెక్ చేస్తాడు. హ్యాండ్ బెండ్ ఉన్నా హ్యాండ్ కూడా స్ట్రైట్ పెట్టి ఇట్లా డౌన్ అప్ అంటాడు. అట్లా మళ్ళా రివర్స్ మొత్తం రొటేట్ చేపిస్తాడు. హ్యాండ్ కూడా 2 చేతులు రొటేట్ చేయించినాక మళ్ళా బెడ్ మీద మళ్ళా ఒక్కసారి ఫుల్ చెకింగ్ ఉంటది. ఇప్పుడు నాక్ని అనేది ఎట్లా చూసిండు? నాక్ని అంటే మొత్తం ఫస్ట్ స్ట్రైట్ నిలబడి హ్యాండ్ డౌన్ కట్ చేయమంటాడు. మన కాళ్ళకి టచ్ చేస్తే అప్పుడు స్ట్రైట్ ఒక స్కేల్ పెట్టి నుంచి కిందకి ఒకటేసారి లేపుతాడు. తాకద్దు, స్కేల్ అనేది మనకు టచ్ అవ్వద్దా? తాకద్దు. ఒకవేళ మళ్ళా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాడు. దాని తర్వాత మళ్ళా ఒకవేళ తాకిందనుకో చెప్తాడు ఇక ఇట్లా నాక్ని ప్రాబ్లం ఉన్నదని. ఇప్పుడు నాక్ని అయిపోయిన తర్వాత ప్రైవేట్ పార్ట్స్ ఏమైనా ఏం చెక్ చేసిండు? మళ్ళా ఇంకొకటి కాళ్ళది చూస్తాడు. నరాలు కూడా మెయిన్ వెనకాల వెరికోస్. అది మెయిన్. ఇంకా మన కాళ్ళ మధ్యలో మెయిన్ అది నరాలు ఆడ వెళ్ళినా అనుకో మరి చెకింగ్ బాగుంటది. అది కూడా చెక్ చేస్తాడా? ఇంకా ఏమైనా టాటూస్ ఉన్నా, ఏమైనా కుట్లున్నా, ఏమైనా కాలు ఫ్రాక్చర్ అయినా కూడా అడుగుతాడు. చెకింగ్ బాగుంటది. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్లు అనేది అంటే ఎట్లా చెక్ చేస్తాడు? అంటే హార్డ్ చెక్ చేస్తాడా లేకపోతే లూజ్ చెక్ చేస్తాడా? ఎట్లా అంటే ప్రైవేట్ పార్ట్ మెయిన్ స్కిన్ ఇంక్లూడ్ అనుమంటాడు. అనుమంటాడా?
స్కిన్ అంటే సార్ ఆ మెడికల్ ఆఫీసర్ మిమ్మల్ని టచ్ చేసిండ లేకపోతే మీరే చేసుకున్నారా? అనే టచింగ్ చేసి చెక్ బాల్స్ 2 బాల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసి ఇంకాకి జరపమంటాడు. జరిపినాక మళ్ళా నాకింగ్ లో ఉండి ఇంకా ఫైల్స్ చూస్తాడు. వెనక కంగమంటాడా? అవునవును. మళ్ళా సీజ్ చేయమంటాడు. సీజ్ చేసి ఫైల్స్ చూస్తాడు. ఫైల్స్ చెక్ చేసినాక మళ్ళా లాస్ట్ కి కింద ఫ్లాట్ ఫుడ్ చెక్ చేస్తాడు. ఫ్లాట్ ఫుడ్ ఎట్లా చెక్ చేసింది చెప్పు మీకు? ఇది ఫ్లాట్ ఫుడ్ మనకు ఫస్ట్ ఒక బకెట్ లో నీళ్ళు తీసుకుంటారు. బకెట్ లో నీళ్ళు తీసుకొస్తారు. వాటర్ తీసుకొని ఒక 2 కాళ్ళల్లో పెట్టమంటాడు. కాళ్ళు పెట్టినాక ఒక పేపర్ లా A4 సైజ్ పేపరా? ఒక పేపర్ మీద 2 కాళ్ళు వేయమంటాడు. వైట్ పేపర్ మీద. ఒకవేళ కరెక్ట్ ఉన్నది అనుకో అప్పుడే సరే అని ఓకే అని జరుపుతాడు. ఒకవేళ ఫ్లాట్ ఫుడ్ కి అంటే బాగా మందికి చెక్ చేయాలి. ఇంకా మనకి డౌట్ వస్తే వచ్చిన వాళ్ళని చెక్ చేసిండు. అంటే ఫస్ట్ స్కేల్ పెట్టి చూస్తాడు, ఇట్లా చూడమని, ఇట్లా లేపోని కాళ్ళు లేపోని. అవునవును. కాళ్ళు ఫస్ట్ ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా లేపమంటాడు. కాళ్ళు బెండ్ అయ్యి ఇంకా కాళ్ళు లేపమంటాడు. చూస్తాడు. అప్పుడు డౌట్ వస్తే చెక్ చేస్తాడు. వాటర్ లో నీళ్ళు పెట్టి పేపర్ మీద ఒకసారి నిల్పమని చెక్ చేస్తాడు. ఈ ఫింగర్స్ ఇట్లా ఇవన్నీ చెక్ చేసిండా? అవునవును. మొత్తం చెకింగ్ ఉన్నది. ఫింగర్ చెక్ చేసిండు. దీని తర్వాత బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవి ఒక కార్ పోయి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపోతారు. తీసుకుపోయినాక ఫస్ట్ ఆధార్ కార్డు తోని మొత్తం వాళ్ళు ఒకటి అందులో ఫస్ట్ చెకింగ్ ఎక్స్రే ఉంటది. ఎక్స్రే తర్వాత మళ్ళా అవునవును చెస్ట్ ఎక్స్రే ఫుల్ తీసిరు. ఫుల్ తీస్తే దాని తర్వాత బ్లడ్ టెస్ట్ ఉంటది. బ్లడ్ టెస్ట్ తర్వాత యూరిన్ టెస్ట్. ఈ శాంపుల్ తీసుకొని అంత రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు మీకు ఓవరాల్ గా? ఇదంతా ఈ రిజల్ట్ అంతా నెక్స్ట్ డే 6 o'clock 7 o'clock వస్తుంది రిజల్ట్. ఈవినింగ్ నైటా లేకపోతే ఈవినింగ్? నైటే. ఈవినింగ్ ఇచ్చిండు. మీరు ఎంత మంది క్వాలిఫై అయ్యారు మెడికల్ ఫిట్ మొత్తం? మెడికల్ మొత్తం 29 అంటే 4 రీమెడికల్, మిగతా అంతా ఫిట్. అంటే 29 మంది ఫిట్ అయితే 29 మందిలా 4గురికి రీమెడికల్ రాసిండా? రీమెడికల్ రాసిండు. అంటే 25 మెంబర్స్ ఫిట్ అయ్యారు. ఇక ఫిట్ అయ్యారు. ఫిట్ అయిన తర్వాత ఏం చెప్పిండు మీకు? ఇక లాస్ట్ కి చెప్తాడు ఇట్లా మీరు ఎవరైనా ఫోన్ వచ్చినా కూడా ఇట్లా పైసలు ఇచ్చి జాబ్ చేపిస్తా అట్లా నమ్మకండి, ఐసీసీ నుంచే డైరెక్ట్ వస్తుంది మీకు అని కంగ్రాచులేషన్స్ అని పంపిస్తాడు. ఇప్పుడు అయితే అన్ని ఆల్ ఫిట్ అయినా? ఇక అన్ని ఫిట్ అయినా. రన్నింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, హైట్, మెడికల్ అన్ని ఇంకా అన్ని ఫిట్ అయినా. ప్రతి ఒక్కటి ఫిట్ అయినా. నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని బ్రో? నాకు 48 వచ్చినాయి బ్రో. ఈడబ్ల్యూఎస్. ఓకే, జావాత్, కంగ్రాచులేషన్. ఇప్పుడు మరి వీళ్ళందరికి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు రామగుండంలో అంటే ఈజీ అయినా లేకపోతే హార్డా లేకపోతే మీడియమా? అంటే మెయిన్ మనం భయపడద్దు చెప్పాలి. భయపడద్దు. ఫ్రీ మైండ్ తోని పోతే మనం డిసిప్లిన్ ఉండాలి. కటింగ్ కూడా షార్ట్ ఉండాలి. అలా ముంగట షేవింగ్ చేసుకోవాలా? క్లీన్ షేవింగ్ చేసుకోవాలి. చిన్న కట్ హెయిర్ కట్ ఉండాలి. అంటే మనం టెన్షన్ ఎక్కువ పడద్దు అలా. ఓకే, టెన్షన్ పడద్దు. ఎక్కువ టెన్షన్ తోనే మనకు కొంచెం రిలాక్స్ పెట్టుకొని పోతే నా ప్రకారం అయితే ఈజీ కొట్టచ్చు. వాళ్ళ అన్ని ఈజీ కొట్టచ్చు. అవును. ఇప్పుడు ఇంటికి చెస్ట్ హైట్ అనేది ఒకటే ప్రాబ్లం అంతేనా? అవును అవును. చెస్ట్ అనేది ఇప్పుడు ఇంటికాడ 80 ఇలా 79 80 ఇట్లా వస్తుంది. అక్కడ వాళ్ళకి ఏ విధంగా వస్తుంది మరి? వాళ్ళకి మాక్సిమం నాకు తెలిసిన వరకు అయితే ఒక 3-4 ఎక్స్ట్రా అట్నే వస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు 80 వచ్చింది, అక్కడ 81 వస్తుందా ఖచ్చితంగా? 83 అట్లా వస్తుంది. 83 వస్తుందా? అవును. ఓకే. ఈ హైట్ చెస్ట్ ఒక్కటి కరెక్ట్ చూసుకోవాలి అంతే కదా? అవునవును. రన్నింగ్ ఎట్లా అనిపిస్తుంది బ్రో గ్రౌండ్ మరి? మనం మంచి ప్రాక్టీస్ చేస్తే మన అంత స్టామినా ఉంటే మనం బ్యాచ్ మంచిగా కొట్టచ్చు. ఈజీ కొట్టచ్చు. ఎగ్జామ్ అన్నది ఏం ప్రాబ్లం లేదు. ఈజీ కొట్టచ్చు. మా దానిలో నేను బ్యాచ్ ఫస్ట్ కొట్టిన. అవును. ఎంత పడ్డది బ్రో? టైమింగ్ ఎంత పడ్డది? 19:05 పడ్డదా? బాగానే వచ్చింది. బాగానే చేసినావు బ్రో. మరి ఇది యూట్యూబ్ లో పెడదాం మరి, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే.